హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రొసీజర్లోకి వెళ్ళి చూసుకుందాం. చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ముందుగా మనం పిండి కలిపి పెట్టుకోవాలండి. పిండి సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. పరోటాకి ఎప్పుడైనా మనం లోపల స్టఫింగ్ పెట్టి మనం స్ప్రెడ్ చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అది సాఫ్ట్గా ఉంటే కరెక్ట్గా వస్తుంది, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పరోటా కూడా. ఇందులో కొంచెం సాల్టు, కొంచెం మీరు ఆయిల్ అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను గీ వేసుకున్నానండి. అది ఫస్ట్ మిక్స్ చేసేసుకొని తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకొని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ముందు మనకి పరోటా బ్యాటరు ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఆ పిండి మనకి పరోటాస్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంటుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈసారి నా వీడియోలో కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చిందండి. కొంచెం ఇయర్ ఎండింగ్ వర్క్లో ఉన్నాను, నేను జాబ్ చేస్తాను, అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది, ఏమనుకోవద్దు. ఈసారి నేను పూరీ మిషన్ లేకుండానే నేను సెల్ఫ్గా పరోటాని రోల్ చేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, మీరే చూస్తారు కదా వీడియోలో. మన పిండి కలుపుకోవడం కంప్లీట్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది చక్కగా దాన్ని కవర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు తీసుకున్నాను. ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ ఆ బంగాళదుంపలో కలిపి అది ముద్దలు చేసుకొని దాన్ని మనం చపాతీలో స్టఫ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు బంగాళదుంపని చక్కగా మొత్తం స్మాష్ చేసేసుకున్నానండి. అందులో ఈ మీకు చూపించిన మసాలా అంతా వేసేసుకుంటున్నాను. అది వేసుకొని దీన్ని చక్కగా మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. మనం బంగాళదుంపలు ఉడకపెట్టుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్స్ అన్నీ రెడీగా ఉంటాయి కదా, అది మిక్స్ చేసేసుకోవడం. మనం ఇంకా పరోటాస్ చేసుకున్నప్పుడు కర్రీస్ కూడా ఏం చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టఫింగ్లో కర్రీనే యూజ్ చేస్తాం కాబట్టి సెపరేట్గా మనకి కర్రీ కూడా అవసరం లేదు. రెండు ఒకసారి అయిపోతుంది అనమాట పరోటా చేసుకునేటప్పుడు. ఇది చాలా ఈజీ ప్రొసీజరు. చక్కగా మనకి కర్డ్ కానీ లేదంటే ఏదైనా సలాడ్ కానీ అట్లాంటివి పెట్టుకొని మనం ఈ పరోటాని తీసేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఎక్కువ కర్రీతో తీసుకుంటాం కాబట్టి ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది పరోటాస్. ఇది మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను పెద్ద సైజు ముద్దలే చేసుకున్నాను. మనం పిండి కంటే స్టఫింగ్ ముద్దే ఎక్కువగా తీసుకుంటే పరోటా టేస్ట్, అది కర్రీ ఎక్కువగా ఉండడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువ స్టఫింగే తీసుకోండి, ఏం పర్లేదు. మీరు జాగ్రత్తగా చేస్తే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు నేను అది అందులో స్టఫ్ చేస్తాను, చూపిస్తున్నాను. మధ్యలో కాకుండా ఎడ్జెస్ని మీరు స్ప్రెడ్ చేసుకోవాలి.
మధ్యలో లావుగా ఉండాలి. ఎడ్జెస్ని పల్చగా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు అందులో ఆ ముద్దని అందులో పెట్టేసేయాలన్నమాట. స్టఫింగ్ ముద్దని అది పెట్టేసి మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకొని జాగ్రత్తగా కొంచెం 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 స్ప్రెడ్ చేసుకుంటూ చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు పూరీ ప్రెస్లో చూపించేసా కదా, ఈజీగా చేసేసుకోవచ్చని. అంటే ఇలాగా చేయడం రాని వాళ్ళు అక్కడ చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశానండి. నాకు కూడా బాగానే వచ్చింది. అంతకుముందు నాకు అంటే పిండి కలపడమే సరిగ్గా కలపలేదేమో, అందుకు కుదరలేదు అని నేను పూరీ ప్రెస్లో ట్రై చేసేసేదాను. కానీ ఇప్పుడు నాకు ఇది స్ప్రెడ్ చేయడం, రోల్ చేయడం కూడా చక్కగా ఈజీగా వచ్చేసింది. ఆ పూరీ ప్రెస్ అది నాది చిన్నది, మనకి పెద్ద సైజు రావడానికి ఇప్పుడు మనం సెల్ఫ్గా చేసుకుంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అనమాట. చేత్తో కొంచెం ప్రెస్ చేసిన తర్వాత మనం చపాతీ రోలర్తో రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది పెనం మీద పెట్టి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అసలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అంటే నాకు ఈ ఆలు పరాటా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. పిండి కూడా కరెక్ట్గా కలుపుకున్నాను నేను డఫ్ కలుపుకునేటప్పుడే. అది చక్కగా ఈజీగా స్ప్రెడ్ అయింది, చాలా సాఫ్ట్గా ఉంది. మీరు వీడియోని చివరి వరకు చూసారనుకోండి, మీకు ఈజీగా అంతా అర్థమవుతుంది. ఈ పరోటాస్ ఎట్లా వచ్చింది, ఎలా చేసుకోవచ్చు అన్నీ కూడా. మధ్యలో వీడియో స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. ఇప్పుడు ఇది నేను బటర్ వేసుకొని కాల్చుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు నా వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఒకవేళ నచ్చకపోయినా కూడా మీకు ఎందుకు నచ్చలేదో, అక్కడ మీకు ఏం నచ్చలేదో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు కామెంట్స్ ఇస్తే. వీడియోని లైక్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు నేను బటర్ వేసుకొని ఇది రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటున్నాను. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. ఆలు పరాటా అంటే అందరికీ లైకింగే కదా. అసలు ఆలు లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఆలు ఫేవరెట్సే ఉంటారు కదా అందరూ. ఇది పైకి పొంగింది కూడా చూడండి, పూరీలాగా. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఎందుకంటే నేను ఎప్పుడు పూరీ ప్రెస్లో చేసి తీసుకున్నాను కాబట్టి అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు నేను సెల్ఫ్గా చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా పల్చగా వచ్చింది. లేయర్ కూడా చాలా అంటే మొత్తం కంప్లీట్గా లేయర్ చక్కగా ఓపెన్ అయింది. లోపల స్టఫింగ్ కూడా మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. ఎక్కడ మీకు స్టఫింగ్ లేకుండా, ఎక్కడా లేకుండా మొత్తం స్టఫింగ్ స్ప్రెడ్ అయింది. లేయర్ కూడా చాలా పల్చగా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. మీకు చూస్తుంటే అర్థమవుతుంది చూడండి, లోపల స్టఫింగ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. గుడ్ నైట్.